సహోదరులు చెప్పిన అంశంలో మన శాస్త్రుల పరిశైల బుద్ధిని గమనించాం. వారు మనుషులకి నీతిమంతులుగా అగపడాలని వారు ఆలోచన చేస్తా నీతిమంతుడైన వాడిని అన్యాయంగా శిక్ష చేశారు. యేసు ప్రభువుని అన్యాయపు విచారణ రాత్రి వేళల్లో జరిగించి సమాజం ఎదుట కాకుండా వారే ఒంటరిగా ఆయన్ని తోలుకొని పోయి వారికి అనుకోని వారిని పోగు చేసుకొని వారి మాట వినేవారిని పోగు చేసుకొని అన్యాయపు విచారణ చేసి ఆయన్ని సిలువకి ఎక్కించారు. వారు అన్యాయం చేసినా దేవుడు మనకు న్యాయమే చేశాడు. ఆ సిలువ మరణం ద్వారా మనల్ని రక్షించాడు. యుగ యుగాలు తరతరాలు భవిష్యత్ తరాలకు కూడా నిత్య రక్షణకి కారకుడయ్యాడు. యేసుప్రభు బోధించే బోధలో ఎప్పుడు రహస్యంగా కానీ వారికి భయపడి కానీ ఎప్పుడు విద్యల మొహమాటం లేకుండా బోధించాడు. ఆ మొహమాటం లేని బోధే వారికి కడుపు మంటైంది. నిర్మోహమాటంగా సత్యం విషయమై ఆయన నేను సత్యంనే చెప్పుతున్నాను కానీ అబద్ధం ఆడట్లేదు, నా క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, నేను దేవుని కుమారుడిని అని ఎన్ని చూపించాడో. సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, గుడ్డివారికి చూపించాడు, సచ్చిన వారిని లేపాడు. ఇవన్నీ ప్రవచనాల సారమే. ఇదంతా ప్రవచనాలను నెరవేర్పులే. ఇన్ని చేస్తున్నా కూడా వారికి ఒక్క ప్రవచనం కూడా వారికి గుర్తుపట్ల వారి మదిలోకి రాలే. ఎందుకంటే వారికి ఉన్న కడుపు మంటకి దేవుని వాక్యం గుర్తు రాల. నిజమే కదా ఈయన చెప్పేది, ఈయన లేఖనాలలో ఉన్న క్రీస్తు అయిన మెస్సయ్య అని గుర్తించటానికి కొన్ని సూచనలు దేవుడు ఆయన ద్వారా జరిగించినా కూడా వారు ఈ కన్నులారా చూసినా కూడా నమ్మలేకపోయారు. అందుకని ఆయన సిలువ వేయటానికి వారి అహం, ఇప్పుడు దాకా వారు కట్టుకున్న కోటకి ఈయన బోధలు అడ్డుపడుతున్నాయి, ఈయన ప్రవర్తన అడ్డుపడుతుంది. దేవుని వాక్యానికి ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళ చెవి అనేది శాస్త్రుల పరిశైలు వారి స్వబుద్ధినే శాపింపబునుకున్నారు. వారి బుద్ధుల మీద కొట్టాడు యేసుప్రభు. అందుకని ఆయన నచ్చల. మొహమాటం లేకుండా బోధించాడు, నిర్మోహమాటంగా బోధించాడు. నేను దేవుని కుమారుణ్ణి ఎన్నిసార్లు చెప్పాలి ఆయన మొత్తుకొని అలా చెప్పాడు. వేషధారులైన శాస్త్రులు పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు, అవి వెలుపల బాగానే ఉంటాయి కానీ లోపల కుళ్ళిపోయి ఉంటాయని. ఈ మాటలు వాళ్ళకి ఎలాగున్నాయంటే వారి బుద్ధులను ఆయన బయట పెట్టేళ్ళకే వాళ్ళకి పొడవబడినట్టుంది. ఇప్పుడు దాకా ఎవరో వారి ఆలోచనలకు కానీ వారి భావజాలానికి కానీ వారి మీద నేరారోపణలు చేసిన వారు ఎవరు లేరు శాస్త్రుల పరిశైలి మీద. ఈయన వచ్చి చేస్తున్నాడని వారికి అహం దెబ్బతిని ఈయన ఎలాగైనా చంపాలని ఆలోచన ఎలా చంపాలి ఈయన్ని. న్యాయంగా అయితే చంపలేం, న్యాయమైన తీర్పు అయితే చంపలేం, అన్యాయంగా అయితేనే ఈయన్ని చంపగలుగుతాం అనేది యోచించి అక్రమంగా రాత్రి వేళల్లో ఆయన పట్టుకొని ఒక్కన చేసి పిడిగుద్దులు గుద్దుతా, ఉమ్మి వేస్తా, హేళన చేస్తా, అపహసిస్తా. ఇవన్నీ ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉండి ఎందుకు భరించాడు? భవిష్యత్ తరాలలో ఉన్నటువంటి నా రక్షణ నిమిత్తమే, మన నిమిత్తమే ఆయన అంత తగ్గించుకున్నాడు. ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉండి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఆ పరిస్థితుల్లో. మరి ఆయన త్యాగాన్ని మనం గమనిస్తున్నామా? నేడు సంఘాల్లో కూడా శాస్త్రుల పరిచయాల బుద్ధులతో ఉన్నవాళ్ళు లేకపోలేదు. వాక్యానికి చెవి ఎగ్గరు, వాక్యం ఏది చెబుతుందో అది తీసుకుందాం అనుకోరు. వారు పూర్వకాలంలో ఏదైతే నమ్మారో, వారికి ఏదైతే ఇష్టమో అదే తీసుకొని దాన్నే శాపించటానికి, దాన్నే సమాజానికి రుద్దటానికి, సమాజానికి వారు తమ కోసం బోధకుల్ని ఏర్పరచుకొని వారికి అనుకూలంగా వారి మనసును నొచ్చుకోకుండా
వారిని బాధ పెట్టకుండా, వారిని ఇబ్బందులు పెట్టకుండా ఉండే బోధకుల్ని ఎంచుకొని వారి కొరకు చెప్పించుకుంటూ ఉంటారు. అది శాస్త్రుల పరిశైలి బుద్ధి. సంఘానికి ప్రారంభ శతాబ్దం అట్లేదు. యేసుప్రభు వారు భూజీవిత కాలంలో జీవించిన కాలంలో బొంకిన పేతురు గారు, మారు అబద్ధం ఆడిన పేతురు గారు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కన్నులారా చూసినప్పుడు, మేము దేవునికి భయపడాలా మీకు భయపడాలని అధికారులకు ఎదురు తిరిగాడు. కోడి కుక్కరొక్క అంటేనే భయపడిన పేతురు గారు, మేము దేవునికి భయపడాలా మీకు భయపడాలని అధికారులకు ఎదురు తిరిగాడు. అది దేవుడిచ్చే ధైర్యం. సత్యాన్ని బట్టి, అబద్ధాన్ని బట్టి అయితే అట్టి ధైర్యం రాదు. అట్టి ధైర్యాన్ని యేసుప్రభు ఆయన భూజీవిత కాలంలో కలిగి ఉండి ఆయన శిష్యులకు ఇచ్చాడు. అదే తత్వం ఆ శిష్యులు కూడా పట్టుకున్నారు. ఆ తత్వం ఇప్పుడు బోధించే బోధకుల్లో ఉందా? ఆ తత్వం సత్యాన్ని సత్యంగా, ఏది దుర్బోధో, ఏది ఆరోగ్యకరమైన బోధో, ఏది వాక్యానికి భిన్నమైన బోధో అని గమనించే ఆలోచనలో నేడున్న బోధకులు ఉన్నారా? సువార్త ప్రకటన చేయాలంటేనే వామ్మో సిలివేస్తారేమో, వాళ్ళని రాళ్ళతో కొడతారేమో, పేడ నీళ్ళు చల్లుతారేమో అని భయపడే బోధకులు కోకొల్లలు ఉన్నారు. ఎందుకంటే ఫేస్బుక్ యూట్యూబ్లో చూస్తున్నాగా భయం వేసింది. పిరికివారు నా రాజ్యానికి వారసులు కాదన్నాడు. నీకు సువార్త ప్రకటించానే ఒక బోధకుడు, నువ్వు సంఘంలోకి వచ్చావు, అది గమనించుకోవాలి. నువ్వు నీలాగే అనేకమైన ఆత్మలు ఉన్నాయి. క్రీస్తు ప్రభువుని ఎరగకుండా నశించిపోయే ఆత్మలు ఎన్నో మంది ఉన్నాయి. అందరూ ఉన్నారు. ఒక వచనం చూసుకుందామండి. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటకును ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇప్పుడు జరుగుతున్న ఈ మట్టలాదివారం, ఇప్పుడు సత్యానికి సమ్మంగా నిలిచినటువంటి స్థానిక సంఘ సువార్థికులు కానీ, క్రీస్తు సంఘ సభ్యుల్లో ఎవరో ఒకరు కానీ ఇప్పుడు జరుగుతున్నది వాక్యానుసారం కాదు అని చెబితే మన మాటలు తీసుకుంటారా జరిగించేవాళ్ళు? దేన్ని బట్టి చెబుతాం మనం? గ్రంథాన్ని బట్టి. మన సొంత ఉద్దేశాలా? లేదు వాళ్ళ ఆనందాన్ని మనకి చెడిపితే మనకేమన్నా ఆనందమా? గ్రంథాన్ని బట్టే మనం చెబుతుంది. గ్రంథాన్ని బట్టి చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోవట్లేదంటే వాళ్ళు ఎవరు? వారి స్వకీయ దురాశల చొప్పున అలవాటు పడ్డారు. శాస్త్రుల పరిశైలు కూడా అంతే. దేవుని ఆజ్ఞనేమో మరుస్తారు, మనుషులు పెట్టిన పద్ధతుల్ని దైవోపదేశాలుగా బోధిస్తారు. శిష్యులు భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోకుండా తింటే వామ్ము వామ్ము వీళ్ళు ఎంత పాపం చేస్తున్నారో చూడండి అని యేసుప్రభు కాడికి చిన్న విషయం అది పెద్దగా
అదేదో పెద్దదైనట్టు వచ్చి ఈయనకు చెబుతారు వచ్చి, అమ్మో నీ శిష్యులు చూడు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నాడు, ఇది ఎక్కడైనా ఉందా, ఇది దేవుని ఆజ్ఞ కదా అని అనలేకపోయారు. దేనికంటే మనుషులు పెట్టిన పద్ధతి అది. వారి ఆలోచన, వారి విధానం అంతా ఈ భౌతిక శరీరం పైనే దృష్టి, శాస్త్రులు పరిచయది. నేడు క్రీస్తు సంఘాల్లో కూడా అదే దాపరిచ్చింది. దేవుని సంఘం అని చెప్పుకుంటా, దేవుని ప్రజలం అని చెప్పుకుంటా ఉండే ప్రతి ఒక్కరిలో అందరు కాదులే, కొంతమందిలో భౌతికమైన ఈవుల మీద పెట్టిన దృష్టి ఆధ్యాత్మిక సంబంధమైన ఆత్మల మీద పెట్టట్లా. వ్యర్థంగా ఆరాధిస్తున్నారంట దేవుణ్ణి. మనుషులు పెట్టిన పద్ధతులేమో దైవోపదేశాలుగా బోధిస్తా, దేవుని ఆజ్ఞనేమో భక్తిగా మరుస్తున్నారు. సువార్త ప్రకటించటం దేవుని ఆజ్ఞ లేదా మనుషులు పెట్టిన పద్ధత? దేవుని ఆజ్ఞ. అది మొదటి శతాబ్దానికైనా అది తరతరాలు ఉండేది సువార్త పని. సువార్థికుని పని చెయ్యమన్నాడు సంఘానికి. పౌలు గారు తిమోతి గారికి రాస్తా, సువార్థికుని పని చేయము, బోధించుము, ఖండించుము, గర్దించుము, బుద్ధి చెప్పుము అన్నాడు. అబద్ధ బోధన ఖండించాలి. సంఘం ఏదన్నా అవకతవకల్లో ఉంటే బుద్ధి చెప్పాలి సంఘానికి. సువార్థికుని పని అది. సత్యమైన సువార్తను బోధించాలి. నువ్వు ఎయ్యి చేయకుండా మేము క్రీస్తు సంఘస్థులు, ఇక్కడికి వస్తేనే పరలోకం అని చెప్పుకుంటా దేవుడు చెప్పిన ఆజ్ఞలను మర్చిపోయి నువ్వేదో ఫార్మాలిటీగా శాస్త్రులు పరిశైలు కానీ శనివారాన్ని నిష్ఠాగరిష్టంగా అసలు శనివారం వస్తే అసలు ఏ పని చేయరాళ్ళు. సువార్థికుని పని చేయాలి సంఘం. ప్రతి ఒక్క సువార్థికుడు బాధ్యత. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది సంఘానికి తెలియజేస్తా తను కలిగి ఉంటే సంఘం వర్ధిల్లిద్ది. ఏవి చేయకుండా వర్ధిల్లట్లేదంటే ఏదో ఒక లోపం ఉండబట్టే. సంఘం వర్ధిల్లకపోయినా, సువార్థికుడు వర్ధిల్లకపోయినా లోపాలతో ఉన్నట్టే, గ్రంథ ప్రకారం లేనట్టే. నలుగురైనా చాలండి ఖచ్చితంగా వాక్య ప్రకారంగా జీవించేవాళ్ళు. అనేకులు అవసరం లేదు, గ్రంథ ప్రకారంగా. దేవుడు అదే కోరుకునేది. దేవుడి ఆజ్ఞను బొత్తిగా మరిచేవారిలాగా మనం ఉండకూడదని, దేవుని ఆజ్ఞలను మాత్రమే మనం శిరసా వహిస్తా ఉండాలని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ, సంఘానికి చాలా చక్కగా యేసుక్రీస్తు వారి త్యాగాన్ని తెలియజేసిన సహోదరులకు సంఘం తరపున నా వందనాలు తెలియజేసుకుంటూ